మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు. డయల్ 100కు ఫోన్ చేసిన వెంటనే స్పందించిన జైపూర్ పోలీస్ అధికారులు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆలయ భూములకు వేలంపాట నిర్వహించాలని కోరుతున్న రైతులు. అజ్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం. చిన్నారులు క్రమశిక్షణతో మెలగాలంటే క్రీడల్లో పాల్గొనాలి. డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, కుప్పం మండల పరిధిలోని గొనుగూరు గ్రామంలో వెలిసిన వీరభద్రస్వామి ఆలయానికి సంబంధించి 52 ఎకరాల భూమి ఉందని స్థానిక రైతులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చెప్పేది ఎంత ఉన్నా ఇదే పోయింది. తక్కువ చెట్లు మొత్తము ఇందాక ఏం బీదోళ్ళకి ఇస్తే ఏమే ఆడ కట్టుకుంది ఉంది. ఆడ ఒక 15 ఎకరాలు వస్తుంది కట్టుకుందా. గుడికి ఆ పక్క అంతా ఒక 20 ఎకరాలు వస్తుంది. గోనుగురికి చేరిన వీరభద్రస్వామి గుడికి చేరిన మాన్యము 52 ఎకరాలు ఉంది టోటల్గా. దాంట్లో పూజలకు 10 ఎకరాలు 12 ఎకరాలు ఇచ్చినారు. ఇంకో మిగతాది 10 ఏళ్ళు అవుతుంది యాక్షన్ పెట్టి. మేమంతా పేదవాళ్ళు పోయి అడిగితే ఎవరు యాక్షన్ పెట్టేది రాలేదు. ఇండోమెంటలు పట్టించుకోలేదు. గోనుగురలో మొన్న దండారు వేసినారు, యాక్షన్ పెడదాము ఎవరైనా వేసి చెప్పినారు. మేమంతా పోయినాము. ముందు ఎవరెవరు ఎత్తినారో వాళ్ళకి రాసేసినారు. 5 10 తీసుకు మేము అడిగిన దానికి మా ఊళ్ళకే చేరేది, మీరు ఎవరు పోయకూడదు అనేసి వాళ్ళకే రాసుకున్నారు. ఇండోమెంటల్లో ఎవరో వాళ్ళు వచ్చి యాక్షన్ పెట్టాలని మేము కోరుకుంటా ఉన్నాం సార్. అన్న ఇది గోనుగూరు దగ్గరే వీరభద్రస్వామి గుడి దగ్గరే ఆ మాన్యము 52 ఎకరాలు ఉందినా. దాంతో పూజలకు 12 ఎకరాలు ఇచ్చేసినారు. 40 ఎకరాలు ఉంది. మంచి మేము కవులు కడిగితే వాళ్ళు ముందు ఇప్పుడు 5 ఏళ్ళకి ముందు ఒకసారి ఆక్షన్ అయితే ఆక్షన్లో పిలిచేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి అట్లే ఎంతో 3000 2000 వాళ్ళు ఇది కొద్దీ ఇచ్చుకుంటూ ఉన్నారు. వీళ్ళు రమేష్ అని ఆయన, ఈ రాజప్ప వీళ్ళు. మేము పోయి కవులకు దండారు వేపించారు. ఆక్షన్ ఇస్తాము రాండి అందరూ పోతే ఆక్షన్ ఇల్లు వాళ్ళ పాటుకు వాళ్ళు రాసుకొని మేము 1,00,000 రూపాయలు అడిగినాం సార్. ఒక ఇది 4 ఎకరాల భూమి ఒక సంవత్సరానికి 1,00,000 ఇస్తాము, గుడి అభివృద్ధి చేసుకోండా, మేము ఏదో కష్టపడతాము అని అడిగితే మీకు ఇచ్చలేదు, వీనికి బాబుకి ఇవ్వాలి మేము అని వాళ్ళు ఇచ్చలేదని చెప్తున్నారు. రాసుకున్నారు సార్. మేము 1,00,000 రూపాయలు ఇస్తామని అడిగిన సంవత్సరానికి. దాంతో బోర్ గీరు అన్నీ కూడా ఉంది, మేమే రెడీ చేసుకుంటాము, మాకు ఇవ్వాలంటే వానికి సుమారు 40 ఎకరాలు ఉంది బాబు గారికి. ఆ బాబుకి ఇవ్వాలా, మా క్యాస్ట్ అది ఆయన, మీకు ఎవరికి ఇచ్చే లేదు, గుడి మాదే అది అంటూ ఉన్నారు సార్ వాళ్ళు. అధికారులు కలెక్టర్ కానీ మన ఎంఆర్ఓ వాళ్ళు కానీ మాకు ఏదో కష్టపడి రైతులకి ఇవ్వమని కోరుతున్నాం సార్. ఎండోమెంట్ వాళ్ళని మరీ కోరుతున్నాం. ఆక్షన్ పెట్టి ఆక్షన్ ఇవ్వాలని మేము కోరుకుంటాం సార్. 40 ఎకరాలు ఉంది సార్. 1,05,000కి వదిలినారు అన్ని. మేము 4 ఎకరాలనే 1,00,000కి అడిగినాం. వాళ్ళు ఇచ్చలేదని పట్టుబడి ఉంటారు. తెల్లవారితో పోయింది. పొద్దు 5 దినాల నుంచి పోతా ఉన్నాడు సార్. చౌడప్ప గారికి కూడా చెప్పిన చేస్తాముండమంటే కాలం తోస్తూ ఉన్నాడు ఆయన. మేము కష్టపడే వాళ్ళకి ఏమని కోరుతా ఉన్నాం సార్ ఈ ఎండోమెంట్ బోర్డు వాళ్ళని.
ఆక్షన్ చేయమని అడుగుతున్నాము. మేము ఇంకా ఎక్కువ కూడా బిల్లు చెప్పుకుంటాం కష్టపడే వాళ్ళు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ దాస్ ఠాకూర్ ఆదేశాల మేరకు 18వ డివిజన్ ఆలూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్, 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మార్కరాజు ఈ సందర్భంగా మాట్లాడారు. తీసుకో. మేడే దినోత్సవంగా బనగానపల్లె సివిల్ సప్లై గోడౌన్స్ మరియు కూరగాయల మార్కెట్ కార్మికులందరూ సమైక్యంగా కలిసి అన్ని సంఘాల వారితో బనగానపల్లె భారతీయ జనతా పార్టీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి అన్ని జెండాలను ఎగురవేసి మేడే దినోత్సవం ఘనంగా జరిపించారు. అందరూ కార్మికులకు ఐక్యంగా ఉండి యాజమాన్యం వారితో కలిసి మరియు సివిల్ సప్లై గోడౌన్స్ కూరగాయల మార్కెట్ అన్ని భాగాలలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి ఎవరికి ఏ సహాయం కావాలన్నా తోడుగా ఉంటారని చెప్పడం జరిగింది. ఆ పథకాలన్నింటినీ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా అది ఏ పథకం మీకు వర్తిస్తుందో అన్ని పథకాలకు కూడా భవిష్యత్తులో ఒక కార్మిక నాయకునిగా నేను మీ అందరికీ కూడా ఇన్స్టిట్యూషన్లన్నింటి కూడా పూర్తి చేస్తానని తెలియజేస్తూ సమైక్యంగా ఉండండి, దేశాన్ని సమైక్యంగా కాపాడండి. అన్ని మతాలు అన్ని కులాల వారు కూడా ఈ దేశం నాదని అనుకోండి. మనం భారతదేశంలో ఈరోజు ఆహార కొలత లేకుండా జీవనం సాగిస్తున్నాం. ఇతర ఏ దేశాల్లో కూడా ఆహార కొలతతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. మన దేశం అన్నపూర్ణ. ఈ దేశాన్ని మనమందరం ఐక్యంగా ఉండి కాపాడుకుందామని తెలియజేస్తూ ఏ కష్టం వచ్చినా కానీ కార్మికులకు నేను గతంలో ఏ విధంగా మిమ్మల్ని అందరినీ చూసుకుంటున్నానో భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ప్రతి కార్మికునికి అండగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మేడే రోజున మీ అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకే కార్మికుల బలిదానంతో ఈరోజు ఈ రేట్లు పెంచుకుందామన్నా సరైనటువంటి ధర నిర్ణయం చేసుకోవాలన్నా ఎంతోమంది త్యాగ ఫలితంతో ఈరోజు ఈ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము. నేను ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కోరేది ఏమంటే ఇది భారతదేశం, ఇది మన దేశం. మన దేశంలో ఉన్నటువంటి హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించాలి. ఏ మతాన్ని కూడా కించపరిచి మాట్లాడే విధానం రాకుండా సెక్యులర్ విధానంతో భారతదేశంలో అందరము, ఎందుకంటే మన భారతదేశంలో ఆహార కొరత లేదు, నీనా అన్న నిబంధన లేకుండా ప్రతి ఒక్కరం సంపూర్తిగా ఆహారాన్ని స్వీకరిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా కుల మతాలకు అతీతంగా మనం బ్రతుకుతున్నాం. కొంతమంది చర్యలతో మొన్నటి 23వ తారీఖున జరిగినటువంటి ఒక దుర్ఘటన ఫలితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అనే దేశంలో ఆహార కొరత లేక నానాక ఇబ్బందులు పడుతూ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చి మన దేశంలో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినటువంటి దుస్సంఘటనను మనం వ్యతిరేకిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు మనం భారతీయులు అనే ఒక భావన రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కార్మికులందరికీ మరి యాజమాన్యానికి అందరికీ తెలియజేసేది ఏమంటే దాదాపుగా 1991లో ఈ యూనియన్ మేము స్థాపించినాం. ఈ యూనియన్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ యాజమాన్యంతో మేము ఘర్షణ పడలేదు. వారితో కూర్చోబెట్టుకొని మాట్లాడి మా కార్మికులు కావలసినటువంటి వేతనాలు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను కూడా ఆ కార్మిక ప్రతి ఒక్కరికి కూడా కల్పిస్తున్నటువంటి మా కమిషన్ ఏజెంట్లు కానివ్వండి, వర్తక వ్యాపారస్తులు కానివ్వండి, మాకెంతో సహకారంతో చేస్తూ మేము అడిగినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానించి మా కార్మికులందరినీ పోషిస్తున్న ఆ యాజమాన్యానికి, రైతు సంఘాలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం
కలిసి ఉందాం, అందరం కలిసి భారతదేశాన్ని కాపాడుకుందాం, మనం అంతా ఒక్కటే అన్న నినాదాన్ని ప్రపంచానికి తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మేడే కార్మిక దినోత్సవం రోజున భారతదేశంలో నుండి ప్రతి ఒక్కళ్ళు భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి జై హింద్. భారతదేశ వ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అందమల్ల ఆనంద్ గౌడ్ సూచనల మేరకు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. గోదావరిఖని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత గౌడ్ మరియు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ముదిరాజ్ పాల్గొన్నారు. బీజేపీ నాయకులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్, జిందాబాద్, బీజేపీ జిందాబాద్, 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 బీజేపీ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ. మైనార్టీలకి అవకాశం కల్పించింది కేంద్ర కేబినెట్ లోపల భారతీయ జనతా పార్టీ. ఈ నిర్ణయంతో బీసీలందరికీ కూడా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అన్నీ కూడా అవకాశాలు కలిసొచ్చి బీసీలు అత్యధికంగా ఎదగడానికి ఈ నిర్ణయం మరి చాలా గొప్పగా ఉపయోగపడుతుందని సందర్భంగా భావిస్తూ మరొకసారి ప్రధాని నరేంద్ర మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. కుల గణనకి అనుకూలంగా కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ గోదావరిఖని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం, క్షీరాభిషేకం చేస్తూ నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే దాదాపుగా ఈ స్వాతంత్ర భారతంలో, 80 ఏళ్ల స్వాతంత్ర భారతంలో మోర్ దెన్ 50% కంటే ఎక్కువ, దాదాపు 48 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలించింది ఈ దేశాన్ని. కేవలం బీసీల ఓట్లు, ఎస్సీల ఓట్లు, గిరిజనుల ఓట్లు దండుకొని అధికారం చేతబట్టింది తప్ప, అధికారాన్ని అనుభవించింది తప్ప ఏ ఒక్కరోజు కూడా బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదు. కానీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి మాత్రం మాట్లాడుతూ ఉన్నారు. కానీ దానికి చెంపపెట్టులాగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాము. ఇప్పటికే ఒక ఓబీసీ బిడ్డని ఇవాళ దేశ ప్రధానిగా భారతీయ జనతా పార్టీ అందించింది నరేంద్ర మోడీ గారే. ఒక గిరిజన బిడ్డని ఇవాళ రాష్ట్రపతి హోదాలో కూర్చోబెట్టింది. ఇవాళ ఉదయం 7 గంటలకే పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లు అందించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో లబ్ధిదారులకు పింఛన్లను కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, 15వ వార్డు ఇన్ఛార్జ్ మహేంద్ర గురువారం పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీనే పింఛన్ నగదు పంపిణీ చేస్తుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి పేద, వృద్ధ, దివ్యాంగులకు పింఛన్లు ఇంటి వద్దకే వెళ్లి అందించడం జరుగుతుందని అన్నారు. ఈ
కార్యక్రమంలో భాగంగా ప్రతి పింఛన్ లబ్ధిదారులైన వృద్ధులు, దివ్యాంగులు, వికలాంగులకు ప్రతి ఇంటికి వెళ్లి ఉదయం 7 గంటల నుండి ఉత్తమ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు సచివాలయ సిబ్బందితో కలిసి అందించడం జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు చూస్తున్నట్టుగా உங்களுக்கு ஹெல்ப்பா இருக்குன்னு చంద్రబాబు నాయుడు చూస్తున్నారు కరెక్టా కదా అలా இருக்குதா காசு 50 ரூபா கொடுக்கல அங்கேயே நிற்கிறான் பேர் வண்டியில். నువ్వు ఇచ్చలేదా? చెన్నూరు నియోజకవర్గంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలపై సర్వే చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వర్షానికి వరి, మామిడి, మిర్చి ఇతర దెబ్బతిన్న పంటలను సర్వే చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది అని భరోసా కల్పించిన ఎమ్మెల్యే ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని తెలిపారు. చెన్నూరు ప్రజలకు నమస్కారం. అకాల వర్షాలు అయినందువలన రైతులకు నష్టం కావడం జరిగింది. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను. సర్వే చేయండి, ఎక్కడైతే రైతులు నష్టపోయినారో, పంట నష్టపోయినారో అవన్నీ కూడా అసెస్మెంట్ చేయమని చెప్పి కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. వారు ఫీల్డ్లో ఆఫీసర్స్ని పంపించి ఎంత నష్టమైందో అని చెప్పి అసెస్మెంట్ చేస్తున్నారు. రైతులందరూ కూడా ఇదే కోరుతున్నాను, ఆందోళన పడకండి, రాష్ట్ర ప్రభుత్వం మీకు ఆదుకుంటుందని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. ఇప్పుడే కలెక్టర్ గారు మళ్ళొకసారి భరోసా ఇచ్చారు. ఎక్కడ కూడా నష్టపోకుండా చూసుకుంటాం సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో రైతులందరూ కూడా కొద్దిగా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. సింహాచలంలో గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటనపై త్రిసభ్య కమిటీ గురువారం విచారణ చేపట్టింది. గోడ నిర్మాణంపై కమిటీ సభ్యులు కాంట్రాక్టర్ లక్ష్మణ్ నారాయణను ప్రశ్నించారు. చందోత్సవానికి సమయం తక్కువగా ఉండడంతో గోడ నిర్మాణానికి టైం లేదని అధికారులకు ముందే చెప్పామని కాంట్రాక్టర్ తెలిపారు. అయితే దేవస్థానం, టూరిజం శాఖల అధికారులు చేసిన విజ్ఞప్తి మేరకు నిర్మాణ పనులు చేపట్టామని కమిటీకి స్పష్టం చేశారు. అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి యాక్టివేట్ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్ అన్ని వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారు. మొత్తం 5 days అయింది కదా సార్. ఇంటికి మన సంవత్సరం అడవుతూ చేశాం. ఇది ఒకదానికి టైం 6 days వల్లనే జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేశారు. ఈ విండ్కి ఇప్పుడు ఎక్కింది సార్. పట్టుకుంటే వాటర్ ప్రెజర్ ఇటు నుండి ఇంటి ప్రెజర్కి వచ్చింది సార్. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టారు సార్. ఇది కొద్దిగా ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తాను సార్. టైం లేదు సార్. దగ్గర నేను కట్టలేని ఆఫీసాను సార్. సార్ వంట పిలుస్తారు. ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేస్తారు? ఒత్తిడి కదా, చందనం వచ్చింది చేయండి నేను చేశారు కదా. డిపార్ట్మెంట్ ఇంకా వీళ్ళు తెలియదు ఉంటారు సార్. ఇప్పుడు ఇద్దరు కూడా మామూలుగా వర్క్ సంవత్సరానికి వచ్చి చేయండి అని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్ గా ఉంటుంది సార్. 5-6 రోజులు చేస్తున్నారు కదా మొత్తం. ఎన్ని రోజులు చేశారు? మిగతా ఒక 4 days లో. 4 days లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైట్ లో? స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్, నెక్స్ట్ ఉన్నారు 4 days. ఇంకా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు 4 days లో. పని జరిగేటప్పుడు నువ్వు లేదు అంటే విజయవాడ క్యాంప్ ఎవరున్నారు? ఏ ఇంజనీర్ ఉన్నారు? ఈ సార్ ఉన్నారు సార్. స్టార్టింగ్ లేదు సార్, స్టార్టింగ్ రోజు లేరు సార్. వర్క్ జరుగుతున్నది ఏం వచ్చారు. డీఈ గారు కూడా రెగ్యులర్ గా వచ్చి వస్తున్నాను సార్. దాని టైంలో మధ్యలో ఎప్పుడు ఈ గారు వచ్చి చూసి వెళ్ళారు సార్. స్టార్టింగ్ రోజు అయితే మటు వీళ్ళిద్దరు లేరు సార్.
10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ హుదా హై స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో కరీంనగర్ మైనార్టీ పాఠశాలలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంలో కృషి చేసిన ఉపాధ్యాయులను పాఠశాల చైర్మన్ అబ్దుల్ రౌకిబ్ హమీలు, తిఫియా మరియు ఎంఎంసీ సానియా లాతిఫీ సాహిబ్ విద్యార్థులను ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ప్రశంసించి అభినందించారు. మొహ్రీన్ హసన్ 600 మార్కులకు గాను 587 మార్కులు, హబీబ్ 584 మార్కులు, డి వైష్ణవి 576 మార్కులు సాధించారని 18 మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించారని తెలిపారు. Lecturership in the government sector now. Please cheer for her. Congratulations, Amar. Congratulations, Khadija. Alina Mehri, Bismillah. Round of applause. Hudha High School, Karimnagar. I welcome all the reporters at this moment. Alhamdulillah, we have got excellent results in the state and the district level. We have got the 9th rank in the state level and the 3rd rank in the district level out of 533 schools. Around 533 schools, we have got the 3rd rank in the district level. So, in this moment, first of all, I want to congratulate all the students apart from all the faculties. So, especially the credit goes to all the teaching faculties of 10th class and the leaders, principal madam, vice principal, coordinator and all the in-charges of 10th class and especially the 10th class students. And at this moment, I congratulate all the parents also. Parents of 10th class have also cooperated very well. We are very thankful, especially they have sent their students with the study hours regularly. So this is the achievement of the school for this academic year. And if we go to know what are the students of above 500, alhamdulillah we have got more than 20 students got more than 500 marks. So at this moment I am really very thankful to our staff members teaching and non-teaching staff. High school has the 2 campuses separately. For the boys, a separate campus and building is there, and we have arranged all the classes for boys in a separate building, and we have separate building for the girls. So this is the full movement of all the parents of Karimnagar. We are invited to get admissions at this moment. We have the good atmosphere here. We have the good performances in academics and the modern atmosphere here in our campus. I request all the parents to take admissions in the high school. Thank you.
ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ముంబై జియో కన్వెన్షన్ సెంటర్లో వేవ్స్ 2025ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతీయ దిగ్గజ దర్శకులు తెరకెక్కించిన సినిమాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. సత్యజిత్ రే, రాజ్ కపూర్, రాజమౌళి వంటి దిగ్గజాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. फिल्म राजा हरिश्चंद्र रिलीज हुई थी. इसके निर्माता दादा साहब फाल्के जी थे और कल ही उनकी जन्म जयंती थी. बीती एक सदी में भारतीय सिनेमा ने भारत को दुनिया के कोने कोने में ले जाने में सफलता पाई है. रूस में राज कपूर जी की लोकप्रियता, कान में सत्यजीत रे की पॉपुलैरिटी और ऑस्कर में RRR की सक्सेस में यही दिखता है. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.